హలో ఆల్, వెల్కమ్ టు కమలా సిగ్నేచర్. హ్యాపీ భోగి అండి. ఈ పాట నేను సంక్రాంతికి వస్తున్న అనే మూవీ నుండి ఈ పాట మీకు ముందర వీడియోలో చూపించాను కదా. అది ఎందుకు పెట్టాను అంటే, భోగి నాడు మనం భోగి మంటలు ఎందుకు వేస్తామో మీకు ఎవరికైనా తెలుసా? చాలామందికి, నా ఉద్దేశం ప్రకారం చాలామందికి ఈ దానిలో ఉన్న లాజిక్ తెలీదు. సో, ఇప్పుడు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనం భోగి మంటలు ఎందుకేస్తామంటే బేసికల్లీ, టెక్నికల్లీ, ప్రాక్టికల్లీ అండ్ లాజికల్లీ ఆలోచిస్తే ఆహ్, నాకు దొరికిన సమాధానం ఏమిటంటే, 'విక్రమాదిత్య' గారు యూట్యూబ్‌లో చాలా బాగా చెప్పారు దాని గురించి. ఆ క్లిప్పింగ్ కూడా మీకు లాస్ట్‌లో పెడతాను. ఏం చెప్పారంటే, సింపుల్‌గా బ్రీఫ్‌గా చెప్పాలంటే, సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి రేపు వెళ్తాడండి, మకర సంక్రాంతి రోజుని. సో 6 నెలలు దక్షిణాయనం అంటారు, 6 నెలలు ఉత్తరాయణం అంటారు, అది అందరికీ తెలుసు. దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టేటప్పుడు ఆ రథాన్ని తిప్పుతాడు. ఆ తిప్పినప్పుడు ఒక సెకండ్ గ్యాప్ వస్తుందిట. ఆ గ్యాప్లో యూనివర్స్లో ఉన్న నెగిటివిటీ అంతా మన మీద రాకుండా, ఎందుకంటే సూర్యుడు లేకపోతే నెగిటివిటీయే కదండి. సో ఆ సెకండ్లో జరిగే ప్రమాదాన్ని అరికట్టడం కోసం మనం ఈ అగ్నిహోత్రం అనే హోమం చేస్తున్నాం. యాక్చువల్గా భోగిమంట అనేది ఒక హోమం కింద లెక్క. కానీ సామాన్యులకి అలాంటి హోమాలు యజ్ఞాలు చేయలేరు కాబట్టి ఈ భోగిమంటలు పెట్టారట. సో ఇంత లాజిక్ ఉంది ఈ భోగిమంటల్లో. సో సూర్యుడు ఏంటి అంటే రథాన్ని మళ్ళిస్తున్నాడు, డైరెక్షన్ మారుస్తున్నాడు. రేపటి నుంచి మకర సంక్రాంతి నుంచి మకర రాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఆ టైంలో రథం డైరెక్షన్ మారుతోంది కాబట్టి ఆ వచ్చే గ్యాప్లో నెగిటివ్ ఫోర్స్లు మన మీద యాక్ట్ చేయకుండా, మనం ఇంట్లో అంటే పనికిరాని సామాన్లు అలా 6 నెలలు కలపకుండా ఏ వస్తువైనా పెడితేట అది నెగిటివిటీ డెవలప్ చేస్తుందిట. సో అందుకని 6 నెలలు వాడకుండా ఏ వస్తువైనా మీ ఇంట్లో ఉంటే అలాంటి వస్తువులన్నీ తీసి భోగిమంటలో వేసేవారు. సో దట్ మనకి కీడు పోతుంది అనేవారు. భోగిమంట చేస్తే మనకి మన ఇంట్లో ఉన్న కీడంతా, నెగిటివిటీ అంతా పోతుంది. సో తప్పకుండా భోగిమంటలు వేయండి. భోగినాడు తలంటి పోసుకోండి, చక్కగా పండుగను ఎంజాయ్ చేయండి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ భోగి టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.